ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన ఓ యువకుడు మ్యాట్రిమోనీ సైట్లో యూకేలో స్థిరపడిన అమ్మాయి పేరుతో నకిలీ ప్రొఫైల్ సృష్టించి అమాయకులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి పేరుతో వలవేసి లక్షల రూపాయలు దోచుకున్న నిందితుడిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు చెన్నై ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. అనంతరం శుక్రవారం నగరానికి తరలించారు. సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు మీడియాకు వివరాలు వెల్లడించారు. నగరానికి చెందిన 28 ఏళ్ల యువకుడికి ఓ విదేశీ నంబర్ నుంచి వాట్సాప్ సందేశం వచ్చింది. తన పేరు అంజలి కందుల అని, మ్యాట్రిమోనీలో మీ ప్రొఫైల్ చూసి నచ్చిందని పరిచయం చేసుకుంది. తను యూకేలో ఇంజనీర్గా పనిచేస్తూ స్థిరపడిన సంపన్నురాలినని చెప్పింది. పెళ్లి విషయమై మాట్లాడుతూనే పెళ్లికి ముందే కోట్లు సంపాదించే అవకాశం ఉంది. మా అంకుల్ ఫారెక్స్ ట్రేడింగ్ వ్యాపారం చేస్తుంటాడు. ఆ ప్లాట్ఫామ్ లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయి అంటూ బాధితుడిని నమ్మించింది. మొదట చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టించగా ఆన్లైన్లో లాభాలు వచ్చినట్టు చూపించింది. దీంతో నమ్మకం పెరిగిన బాధితుడు దశల వారీగా లక్షల రూపాయలు పంపాడు. తర్వాత మరిన్ని డబ్బులు డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి మ్యాట్రిమోనీలో నకిలీ ప్రొఫైల్ సృష్టించిన వ్యక్తి పెద్దపూడి ప్రసన్న కుమార్గా గుర్తించారు.